హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేమైతే అనంతపురం ఊరు వెళ్ళాము. అక్కడ అమ్మవారు టెంపుల్ కనిపించింది. అంబా భవాని అమ్మవారు చాలా బాగుంది కదా అని వీడియో తీశాను. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయ్యాక ధ్వజస్తంభం చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా అంబా భవాని అమ్మవారు దేవస్థానం అంట. రాహుకేతువులు, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. అదిగోండి, ఇక్కడైతే ఫస్ట్లో ధ్వజస్తంభం ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా బాగుంది అమ్మవారి గుడి. పక్కనే త్రిశూలం, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే ఉదయం అని అనమాట. ఇంకా వర్షం పడతా ఉంది అక్కడ ఆల్రెడీ. కొంచెం తెరపిచ్చినప్పుడు సరే అని చెప్పి టెంపుల్లోకి వచ్చి వీడియో తీసుకున్నాము. అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చామన్నమాట. చాలా బాగుంది. త్రిశూలం అండి, అక్కడ చాలా పెద్దగా ఉంది. గాజుల మాల అవన్నీ వేసున్నారు. సరే అని ఒక 3 ప్రదక్షిణాలు చేసాము. చాలా బాగుందండి అమ్మవారి టెంపుల్. వెనకాల వచ్చి శివుడు, బిల్వ చెట్టు, జమ్మి చెట్టు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాము అనమాట. ప్రదక్షిణానికి వెళ్తున్నాము. ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. ఇక్కడైతే శివుడు ఎదురుగుండా నందీశ్వరుడు ఉన్నారు. అక్కడ ఒక గంట పెట్టారనమాట. ఇంకా మా వారిని దండం పెట్టుకోమని నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నందీశ్వరుడు గంట ఎదురుగుండా ఉందన్నమాట. ఇంకా ఆయనకి ఇచ్చి నేను దండం పెట్టుకుంటా అని చెప్పి వీడియో తీయమని మా వారికి ఇచ్చానండి ఫోను. నందీశ్వరుడు, ఆ పక్కన ఎదురుగుండా ఈశ్వరుడు. చాలా బాగుంది. చిన్నగా విగ్రహం ఉన్న చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంది. ముచ్చటగా అమ్మవారిని చూస్తే కూడా చాలా కళగా ఉన్నారు అమ్మవారు. ఎవరైనా ఎప్పుడైనా కానీ వెళ్తే కనుక దర్శించుకోండి. అంబా భవాని దేవస్థానం అంట. అమ్మవారి పేరు అదంట. ఇదిగోండి, వెనకాల పెట్టారు, మరి ఏంటో తెలియదు. అమ్మవారి వెనకాల శివుణ్ణి పెట్టారు. మనకు తెలియదు ఎందుకు అలా పెట్టారు అనమాట. ఇక్కడ పెద్దది, ఒక మాదిరి పెద్ద చెట్టే. కాయలు కూడా అవి కాసున్నాయి. చూడండి, మాను కూడా కొంచెం వచ్చింది. ఇక్కడ ఇది బిల్వ చెట్టు అనమాట. ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేసుకున్నాము. ఒక 3 ప్రదక్షిణాలు. కొంచెం పెద్దదిగానే ఉంది. పక్కన చిన్నది మాత్రం ఇవి ఉసిరి చెట్టు అన్నమాట. ఉసిరి చెట్టు కొంచెం చిన్నదిగా ఉంది, అప్పుడే వేసినట్టున్నారు. అవతల సైడు జమ్మి చెట్టు ఉంది, మధ్యలో వచ్చి బిల్వ చెట్టు ఉందన్నమాట. నేను కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నాను అన్నమాట. ఉసిరి చెట్టుకి నమస్కరించుకొని, బిల్వ చెట్టుకి కూడా నమస్కరించుకొని, పక్కనే జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి చెట్టుకి కూడా నమస్కరించుకొని, ఇక్కడ పక్కన రాహుకేతువులు అన్నమాట విగ్రహాలు. అదేమన్నా స్పెషల్గా చేస్తారంట వాళ్ళు పూజ. ఎవరికన్నా ఏదన్నా ఉంటాయి కదా సమస్యలు, ఒక గ్రహానికి ఒక్కట్టుగా అట్లాగా చేస్తారంట. అందుకని అక్కడ అయితే మేము మామూలుగా నమస్కరించుకొని ఇంకా జమ్మి చెట్టుకి దండం పెట్టుకొని ఇంకొచ్చేసాము. బిల్వ చెట్టుకి అయితే 3 ప్రదక్షిణాలు చేసామన్నమాట. ఇంకా ఉదయాన్నే శ్రావణ మాసంలో వెళ్ళాము కదా, ఏదో అట్లా దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని ఇంకా వచ్చేసామన్నమాట. చాలా బాగుందన్నమాట టెంపుల్ కూడా. ఇదిగోండి, లోపలికి వచ్చాము. అమ్మవారు ఇటు సైడు అటు సైడు చిన్న విగ్రహాలు ఉన్నాయి. లోపల మాత్రం అమ్మవారు అన్నమాట. తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఏదో మనం తెచ్చింది అక్కడ ఇచ్చాము, టెంకాయ కొట్టుకున్నాము. ఈలోపు మంకీ వచ్చిందని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. నేను అక్కడ చుట్టూ వచ్చినాయి అనమాట. అవిగోండి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని నేను వీడియో తీసాను, చిన్న క్లిప్పు. అక్కడ వాళ్ళకి అలవాటు, కానీ మనకైతే భయం కదండి. అక్కడ ఎప్పుడు ఎక్కువగా వస్తాయి అన్నమాట మంకీలు. ఇంకా అది అటు వెళ్ళిపోతుంటే దాన్ని వీడియో తీస్తున్నామని ఇటు వచ్చాను యువతలకి. ఇదిగోండి, అమ్మవారు చాలా బాగున్నారు, చక్కగా నిండుగా కలగా. మళ్ళీ ఇటు ఒకటి వచ్చింది, ఇంకొకటి వచ్చింది. అందుకని చెప్పి మళ్ళీ ఇటు వచ్చి ఈలోపు వీడియో తీశానన్నమాట. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి గాజులు అవి బాగున్నాయని చెప్పి అక్కడ కొంచెం చిన్న వీడియో తీశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.